దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు మనందరికి ఇస్తున్న గొప్ప అవకాశమును బట్టి, ఆయన మహాకృపను బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా కూర్చొని దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనము గతించిన దినాలలో ప్రార్థనను గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. రహస్య ప్రార్థన అంటే ఏంటో నేను మీకు తెలియజేశాను. మనకి ప్రార్థన ఎందుకు అవసరం అన్న విషయాన్ని మీద నేను మీకు తెలియజేశాను. ప్రార్థన చేసిన గొప్ప వ్యక్తులను గురించి కొంతమంది వ్యక్తుల జీవితాన్ని మీ ముందు పెట్టాను. ప్రార్థనలో ఉన్న రకాలేంటో కూడా గతించిన దినాల్లో నేను చెప్పాను మీకు. ప్రార్థన మనము ఎంతగా ప్రార్థిస్తూ ఉంటున్నామో అంతగా మన జీవితంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన జీవితంలో చాలా అభ్యంతరాలు, ఆటంకాలు, సందేహాలనేవి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒక దైవజనుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. స్మిత్ విల్లింగ్స్వర్త్ అనే ఒక దైవజనుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనే నా జీవితం అని ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. నా జీవితంలో నేను ప్రార్థన చేయకుండా ఉండలేను. ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనే నా శ్వాస, ప్రార్థనే నా జీవితం అని ఆ స్మిత్ విల్లింగ్వర్త్ అనే ఒక దైవజనుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. అంటే మనము ప్రార్థనను ఒక ఊపిరిగా చేసుకొని, ప్రార్థనను మనము మన జీవితంలో ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మనం ఎంతగా ప్రార్థన చేసుకుంటున్నామో అంతగా ప్రార్థనకు అడ్డులు, ఆటంకాలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రార్థన చేస్తున్న కొలది కూడా కొంతమంది జీవితంలో జవాబులు పొందలేకపోతూ ఉంటాం. అసలు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకెందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి? మనం ప్రార్థనకు జవాబు ఎందుకు దేవుడు రానివ్వటం లేదు? ప్రార్థన ద్వారా మనం ఎందుకు జవాబు పొందలేకపోతున్నాం అనేది ఎప్పుడైనా మనం ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే చాలా సంవత్సరముల నుండి, చాలా దినముల నుండి మనం ప్రార్థిస్తూ వస్తున్నాం. కొన్ని ప్రార్థనలకు సమాధానం రావటంలా. మనం ఎంత ప్రార్థన చేసినా మనకు జవాబు రావటంలా. దానికి కారణం ఏమిటి అంటే కొన్ని ఆటంకాలున్నాయి. కొన్ని అభ్యంతరాలున్నాయి. కొన్ని స్తోత్రముల పరిస్థితులున్నాయి. వాటిని ఈరోజు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు ఆటంకపరిచేది ఏంటి? మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరకుండా మరి ఆపేది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపం. జాగ్రత్తగా గమనించండి. పాపము మన ప్రార్థనను అభ్యంతరపరుస్తది. పాపము మన ప్రార్థన దేవుని యొద్దకు చేరకుండా ఆటంకపరుస్తది. మనం చేసే ప్రార్థనలకు జవాబు రాకుండా పాపము అడ్డు చేస్తది. అందుకే మీరు చరిత్రలో జాన్ బనియన్ అనే ఒక దైవజనుడు యాత్రికుడు ప్రయాణం రాసిన బుక్కు. జైల్లో ఉండి యాత్రికుడు ప్రయాణం రాశాడు జాన్ బనియన్ గారు. అతని జీవితంలో మనం గమనిస్తే అతడు చెప్తున్న మాట ఇలా కనబడుతూ ఉంటుంది. ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది అని దైవజనుడైన జాన్ బనియన్ గారు చెప్తూ ఉన్నాడు. ప్రార్థనకు జవాబు రాకుండా అభ్యంతరం పెట్టేది పాపం. పాపము చేసేవారు ప్రార్థించలేరని, ప్రార్థించేవారు పాపము చేయలేరని దైవజనుడు చెప్తూ ఉన్నాడు. అంటే దీనిని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. ఎవరి జీవితంలోనైతే పాపము అనే అడ్డుగోడ ఉంటుందో వారు ఎంత ప్రార్థన చేసినా దేవుని యొద్దకు చేరదు. అందుకే యెషయా గ్రంథములో 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడినది. దేనికి స్తోత్రములు. విననేరుకు ఆయన చెవులు మందము కాలేదు. మరి స్తోత్రము రక్షింపనేరుకు ఆయన చేతులు హస్తము కురచకాలేదు. మీ దోషములు మీకు మాకు అడ్డుగా ఉన్నవి అని యెషయా గ్రంథకర్త రాయిస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మన దోషములు దేవునికి మనకి అడ్డుగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మన పాపములు దేవునికి మనకి అడ్డుగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలకు అనేకమైన ఆటంకాలు కలుగుతున్నాయి. మనం కొన్నిసార్లు ప్రార్థించలేకపోతున్నాం. కొన్నిసార్లు భారముతో కన్నీరు కార్చలేకపోతున్నాం. ఏదో పొడి పొడి ప్రార్థనలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదో చెయ్యాలి కాబట్టి చేసుకుంటూ వెళుతున్నాం.
అది కాదండి. మన ప్రార్థనకు దేవుడు జవాబివ్వాలి అంటే, మన ప్రార్థనకు దేవుని యొద్ద నుండి సమాధానం రావాలి అంటే, మన ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందో లేదో మనకు తెలియాలి అంటే, ముందు మన హృదయములో పాపము లేకుండా మనం ఉండాలి. మన హృదయములో అపరాధం అనేది లేకుండా ఉండాలి. ఎందుకంటే మన పాపము దేవుని యొద్దకు మన ప్రార్థన చేరకుండా అడ్డగిస్తుంటుంది. బైబిల్ గ్రంథములో మీరు చూడండి, సౌలు రాజును చూడండి. సౌలు జీవితంలో దేవుడు అతన్ని మనవి ఆలకించకుండా వెళ్ళిపోయాడు. దేవుడు అతను అడిగిన దానికి సమాధానం ఇవ్వలేదు. దేవుడు అతను అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. దానికి కారణం ఏమిటో తెలుసా? సౌలు జీవితంలో దేవునికి అవిధేయత చూపించుట, దేవుని ఆజ్ఞను తృణీకరించుట, దేవుడు చెప్పిన పని చేయకపోవుట. సౌలు జీవితంలో మనం చూస్తే అనేక సార్లు దేవుడు సౌలుని విడిచిపెట్టాడు. అందుకే సౌలు దేవుని దగ్గర నుండి ఆలోచన దొరకక కర్ణపిశాచి యొద్దకు వెళ్ళి ఆలోచన అడిగినట్లు సమూయేలు గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడలారా, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా అనేది మనకు తెలియాలి అంటే, మన జీవితంలో ఎప్పటి వరకైతే పాపం ఉంటుందో ఆ పాపం ఉన్నంత వరకు మన ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. అది చిన్న పాపమో పెద్ద పాపము, అది ఎలాంటి పాపమైనా సరే అది మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. చూడండి, ఒక చిన్న కురుపు, కుష్టు వ్యాధి యొక్క కురుపును చూస్తే చిన్నగానే వస్తది. అది రోజుకి అది మన శరీరమును తిని పెద్దగా మారిపోతూ ఉంటుంది. పాపము కూడా అంతేనండి. చిన్నదే కదా అని మనం వదిలేస్తే అదే రేపు మన జీవితానికి అభ్యంతరంగా మారిపోతుంది. అదే కదా మన జీవితానికి ఆటంకంగా మారిపోతుంది. అదే మన జీవితానికి మన సమస్యగా మారిపోతుంది. అందుకే ప్రతిరోజు కూడా మనము పాపపు యొక్క అడ్డుగోడలను తొలగించుకోవాలి. ఎందుకంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మనం పాపుల మధ్య ఉంటున్నాం, పాప లోకములో ఉంటున్నాం. సాతాను నివసిస్తున్న సమాజములో, ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏదో ఒక లోపము, ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. ఏదో ఒక బలహీనత మన జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. ఎందుకంటే మొదటి యోహాను రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది, నాలో పాపము లేదని చెప్పుకుని ఎడల మనలో సత్యము లేదట, మనము అబద్ధికులము అని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించగలుగుతున్నాం. అంటే మనలో పాపము లేదని చెప్పుకున్నట్లయితే మనము అబద్ధికులమట, మనలో సత్యమే లేదట, మనలో ఏదో ఒక పాపం ఉంటూనే ఉంటుంది, మనలో ఏదో ఒక చెడు ఉంటూనే ఉంటుంది. చూపు ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల ద్వారా ఏదో ఒక లోపం మన జీవితంలోనికి వస్తూనే ఉంటుంది. అయితే వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంకాల సమయమున దేవుని పాదముల యొద్దకు వస్తున్నప్పుడు మన పొరపాట్లను మనం గుర్తుబట్టి, మన దోషములను మనం గుర్తుబట్టి, మన అపరాధములను మనం గుర్తుబట్టి దేవుని పాదముల ఎదుట ప్రతిరోజు కూడా మన పాపములను ఒప్పుకునే వారముగా ఉండాలి. మన దోషములను మనం ఒప్పుకునే వారముగా ఉండాలి. మన అతిక్రమములను మనం ఒప్పుకునే వారముగా ఉండాలి. మన బలహీనతలను మనం ఒప్పుకునే వారముగా ఉండాలి. అందుకే దేవుని బిడలారా, పాపము చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. మొట్టమొదటి ఆటంకము పాపము. ఎక్కువ సమయం చెప్పను, త్వరగా చెప్పుకొని నేను ముగిస్తాను. స్తోత్రములు. మొట్టమొదటి ఆటంకము పాపము. రెండోదిగా మనం గమనిస్తే మన ప్రార్థన దేవుని యొద్దకు చేరకపోవడానికి గల కారణము అవిశ్వాసము అని మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 1:6లో మనం గమనించవచ్చు దేవుని బిడలారా, సందేహముతో ప్రార్థన చేయవద్దని అక్కడ ఉంటుంది. అంటే అవిశ్వాసముతో మనం ప్రార్థిస్తే, సందేహముతో మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుని ఎద్దుకు చేరదు, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఎందుకంటే అవిశ్వాసము పాపము. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడినది, దీనికి స్తోత్రం, వారు అవిశ్వాసమును బట్టి విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయిరి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం దేవుని బిడలారా. కాబట్టి అవిశ్వాసంతో మనం ప్రార్థిస్తున్నప్పుడు, సందేహంతో ప్రార్థిస్తున్నప్పుడు ఇది జరిగిద్దా లేదా, ఇది అవుతుందా లేదా, దేవుడు నా మనవి వింటున్నాడా లేదా, దేవుడు ఎద్దుకు నా మనవి చేరుతుందా లేదా, ఇలాంటి సందేహాలు ఎప్పుడు కూడా మన జీవితంలోనికి రానివ్వద్దు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, మీరు ప్రార్థిస్తున్నప్పుడు మేము పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును అని మనం చదువుతున్నాం. దేనికి స్తోత్రం. మనం ప్రార్థిస్తున్నప్పుడు ముందుగానే మనం నమ్మాలి, దేవుడు ఇది నాకు అనుగ్రహించాడు, ఇది నేను పొంది ఉన్నాను, ఇది నా జీవితంలో దేవుడు ఇస్తున్నాడు అని మనం నమ్మి ప్రార్థిస్తే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పినట్లుగా దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రార్థిస్తున్నప్పుడు సందేహంతో ప్రార్థించొద్దు, అవిశ్వాసంతో ప్రార్థించొద్దు, అపనమ్మకంతో ప్రార్థించొద్దు. మన ప్రార్థన దేవుని యొద్దకు చేరకపోవడానికి గల కారణము సందేహము, లేకపోతే అవిశ్వాసము. దానికి స్తోత్రములు. ప్రార్థనకున్న ఆటంకాలు చెప్తున్నాను. ఒకటి, ప్రార్థనకున్న ఆటంకము పాపమైతే, రెండు, ప్రార్థనకున్న ఆటంకము స్తోత్రం కలుగునుగాక అవిశ్వాసము.
మూడోది చెప్తున్నాను, త్వరగా చెప్తున్నాను, వివరించను. మూడోదిగా మనం గమనిస్తే ప్రార్థనకున్న ఆటంకము క్షమించకపోవడం. జాగ్రత్తగా వినండి. మూడోది ఏంటంటే క్షమించకపోవడం. దానికి స్తోత్రములు. ఎవరి జీవితంలోనైతే ఇతరులను క్షమించే మనసు ఉండదో వారి జీవితము, స్తోత్రములు, వారి ఈ ప్రార్థన దేవుని ఎద్దుకు చేరదు. వారు ఎంత ప్రార్థన చేసినా, వారు ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా, వారు ఎంత గొల్లు గొల్లుమని ఏడ్చినా దేవుని ఎద్దుకు చేరదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నేను క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించుకునుడి. స్తోత్రములు. మనము క్షమింపబడి ఉన్నాము. మనం ఒకరినొకరు క్షమించుకునే గుణం ఉండాలి. వారు మనల్ని తిట్టొచ్చు, వారు మనల్ని ద్వేషించొచ్చు, వారు మనల్ని అవమానపరచొచ్చు, వారు మనల్ని గేలి చేయవచ్చు, వారు మనల్ని నిందించొచ్చు, వారు మనల్ని హేళన చేయవచ్చు, వారు మన జీవితంలో ఎన్ని గాయములైనా చేయొచ్చు. కానీ మన స్తోత్రములు ప్రభుని ఎరిగిన వారు, ప్రభుని పొందుకున్న వారు కాబట్టి క్షమించే మనసు అనేది క్రైస్తవుడికి ముఖ్యమైన గుణం. అందుకే వాక్యం ఉంది కొలస్సీ పత్రికలో, క్షమించుటకు మీరు క్షమించే గుణమును ఆయుధముగా ధరించుకుని ప్రభు మనల్ని క్షమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు క్షమించుకునడని కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడింది. దేవుని బిడలారా, ఇతరులను క్షమించే గుణం మనకు లేకపోతే మనము స్తోత్రం, మన ప్రార్థన దేవుని యొద్దకు చేరద్దు. చాలా మంది జీవితంలో చూడండి, క్షమించే మనసు ఉండదు. ఎవరి మీద ఒక పగ వస్తే, ఎవరి మీద ఒక ద్వేషం అనిపిస్తే, ఎవరి మీద ఒక విరోధ భావం వస్తే, ఎవరినన్నా స్తోత్రములు మనము నచ్చని వారు మన ఎదురుగా ఉంటే వారిని క్షమించడం అనేది మన సాధ్యం కాదు. అసలు వారిని మనం క్షమించలేం. ఇది క్రైస్తవుడి లక్షణం కాదండి. మీరు ఎంత ఉపవాసాలుండి 40 రోజులు కాదు, 100 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. మీకు ప్రార్థనే రాదు, మీకు నడిపింపు రాదు. ఇతరుల మీద గొడవాడొచ్చేసి నువ్వు ప్రార్థన చేస్తే నీకేం ప్రార్థన వస్తుంది? క్షమించే మనసు లేకుండా, క్షమించే గుణము లేకుండా, క్షమించే స్తోత్రం మనసు లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే దేవుడు నీ పని వింటాడు. అందుకే ఉదయకాలం అందు నీ ప్రార్థన దేవుని యొక్క చేరకపోవడానికి గల కారణం నీలో క్షమించే గుణము లేకపోవడం. స్తోత్రములు. అందుకే 3 విషయం చెప్పాను. 1 పాపము అడ్డు, 2 సందేహము అవిశ్వాసం అడ్డు, 3 క్షమించే గుణము లేకపోవడం, 4 స్వార్థముతో పాపము చేయడం. అంటే స్తోత్రములు నా కోరికలే నెరవేరాలి, స్తోత్రం కలుగునుగా, కన్నాది నేను అనేది స్వార్థం. మనుషులు దురాశల కొరికే ప్రార్థన చేస్తున్నారు, మనుషులు ఇచ్చల కొరికే ప్రార్థిస్తున్నారు. స్తోత్రములు. ఎప్పుడు నాది నాది అనుకుంటూ మనుషులు నాదే నెరవేర్చాలి, నాదే జరగాలి అని మనుషులు ఎప్పుడు కూడా స్వార్థంతో ప్రార్థిస్తున్నాడు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం చూస్తున్నాం, ప్రభువా నీ చిత్తము జరుగునుగాక అని మనం చూస్తున్నాం. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూలోకముందు నెరవేరును గాక అని చాలా మంది అనుదిన ప్రార్థన చేస్తూ ఉంటారు. దానికి స్తోత్రం. అక్కడ రాయబడింది, ప్రభువా నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూలోకముందు నెరవేర్చును గాక అంటున్నాం కదా. మరి ప్రభు చిత్తం మన జీవితంలో నెరవేర్చగలని కానీ మన చిత్తం ఎందుకు? ప్రభు ఏది చేయాలనుకున్నా అది చేయనివ్వండి. ప్రభు ఎలా నడిపించాలనుకున్నాడు అలా నడిపించండి. ప్రభు చిత్తం ఏంటి అది ఎరగండి. దానికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పింది దేవుడు చేయాలి, నేను చెప్పినట్టు దేవుడు నడిపించాలి అంటే దేవుడికి నువ్వు యజమానుడు కాదు, ఆయనే నీ యజమానుడు. దేవుడు చెప్పింది మనం చేయాలి తప్ప మనం చెప్పింది దేవుడు చేయాల్సిన పని లేదు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంది, ఒక పెద్ద లిస్ట్ దేవుడికి పెడతారే తప్ప దేవుడు ఎన్ని చెప్పినా వారు వినరు, దేవుడు ఎన్ని చెప్పినా వారు చేయరు, దేవుడు ఎన్ని చెప్పినా వారు ఆలకించరు. వారు చెప్పింది దేవుడు వినాలి, వారు చెప్పింది దేవుడు చేయాలి, దేవుడికి వారు ఆజ్ఞాపించగా పనులన్నీ జరిగించాలి. లేకపోతే అవి దేవుడు చేయకపోతే వారు దేవుడి మాట వినరు, దేవుడికి ప్రార్థన చేయరు. దేవుని బిడ్డలారా, ఇది పాపం అండి. మన సొంత ఉద్దేశాల కొరకు ప్రార్థించొద్దు. స్తోత్రములు. దేవుని చిత్తానికి అప్పగించండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనకేది కావాలో తెలుస్తాడు. ఆత్మీకంగాను శారీరకంగాను 2 విధాలుగా దేవుడు మనల్ని నిలబెడతాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకు 4వ ఆటంకము స్వార్థం. 5వదిగా మనం చూస్తే గర్వం. వీటన్నిటికి రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. గర్వము. నాశనానికి ముందు గర్వము నడుస్తుందని మనం చదువుతాము. గర్విష్ఠులను గద్దెదించి గిడ్డినైనా మేపగలిగిన దేవుడు గర్విష్ఠుల యొద్ద నుండి కృప తొలగించి దీనులకు కృపణిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గర్విష్ఠులకు ఇంకొక పేరు ఉంది, అహంకారులు అని పేరు ఉంది. దానికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వచనాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు ఆటంకము గర్వం. కాబట్టి గర్వంతో మనం ప్రార్థిస్తే, ఎందుకంటే పరిసయ్యుడు సుంకరు గురించి మీరు ప్రార్థన చూడవచ్చు బైబిల్లో. లోకా సువార్తలో మీరు గమనించు. పరిసయ్యుడు అంటున్నాడు, వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను,
పదో వంతు దర్శన భాగ్యం ఇస్తున్నాను, ఇదిగో ఈ సుంకరం వల్లనైనాను ఈ పాపి వల్లనైనా ఉండక స్తోత్రం అని తన యొక్క భక్తిని బట్టి గర్విస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అతను నీతిమంతుడిగా ఎంచలేదు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదు. దేవుని బిడలారా, మన జీవితంలో కూడా గర్వముతో మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. దానికి స్తోత్రం. ప్రార్థనకు ఆటంకము గర్వము, ఇంకా ప్రార్థనకు ఆటంకము దేవుని చిత్తము చేయకపోవడం, మన జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చకపోవడం. దేవుని చిత్తం ఒకటైతే మనం చేసేది ఒకటైపోతూ ఉంటుంది. దేవుడు మనల్ని ఒక రూట్ లో సిద్ధపరచాలనుకుంటే మనం ఇంకొక విధంగా సిద్ధపరచబడుతుంటాం. కానీ దేవుని చిత్తాన్ని ప్రతిదినం మనం బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, దేవా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, దేవా ఈ పని చేయడం నీ చిత్తమా కాదా, దేవా ఇక్కడికి వెళ్ళడం నీ చిత్తమా కాదా, దేవా వీరితో మాట్లాడడం నీ చిత్తమా కాదా, దేవా ఇగో ఈ సమస్య పరిష్కారము అయ్యా నీ చిత్తమా కాదా అని ప్రతిరోజు మనం దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి మనం ప్రార్థించాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దావీదు మహారాజు అంటాడు, అయా సమగలిగిన భూమి మీద నన్ను నడిపించు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు, నీవే నా దేవుడు అని కీర్తనాకారుడైన దావీదు అంటాడు కీర్తనల గ్రంథములో. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నేర్పు అని కీర్తనాకారుడైన దావీదు అంటాడు. జాగ్రత్తగా గమనించండి. స్తోత్రం కలుగును గాక. 7వ విషయాన్ని మనం గమనిస్తే నిర్లక్ష్యం. నిర్లక్ష్య స్వభావం అనేది చాలా ప్రమాదకరమైనదండి. దీనికి స్తోత్రం. చేద్దాములే, చెందుదాములే, వాయిదాలు వేసుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ మన జీవితంలో చాలా అభ్యంతరాన్ని కలుగు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రైతు పంట వేశాడు. పంట వేసిన సమయానికి ఆ రైతు అనుకున్నాడు, కొద్దిగా నీళ్లు పోసి ఇగో నా పంటతో సమృద్ధిగా పండాలి అనుకుంటే రైతు యొక్క నిర్లక్ష్యం అవుతుంది. ఎందుకంటే పంట పండేంత వరకు ఆ చోటకి నీరు పెడుతూనే ఉండాలి, అప్పుడు సమృద్ధి అయిన పంట వస్తుంది. ఇదే ప్రకారంగా కొంచెం ప్రార్థన చాలులే, కొంచెం విషయం చాలులే, కొద్దిసేపు ప్రార్థన చాలులే అని మనం నిర్లక్ష్య ధోరణిలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మన జీవితంలో నిర్లక్ష్యం వస్తూ ఉంటుందో ఆటోమేటిక్ గా ఆత్మీయ జీవితం పడిపోతుంది. మన ప్రార్థనకు ఆటంకాలు ఎదురవుతాయి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించలేము. దేవునికి స్తోత్రం. అందుకే ఎప్పుడు కూడా ఆత్మీయ విషయాల్లో నిర్లక్ష్యపరచవద్దు, ప్రార్థనని నిర్లక్ష్యపరచొద్దు, బైబిల్ ధ్యానాన్ని నిర్లక్ష్యపరచొద్దు, దేవునితో ఉన్న సహవాసాన్ని నిర్లక్ష్యపరచొద్దు. ఇంకా స్తోత్రం కలుగును గాక. లాస్ట్ గా నేను చెప్పి ముగిస్తున్నాను. ఆ ప్రార్థనకు అభ్యంతరము ఆటంకము చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ శ్రద్ధగా వినండి. చాలా ప్రాముఖ్యమైన విషయం భార్యాభర్తల మధ్య విరోధాలు. ఇది చాలా ప్రార్థనకు ఆటంకం. అందుకే పేతురు రాసిన పత్రికలు మనం చదువుతున్నాం, ప్రార్థనకు ఆటంకం కలగకుండా ఉభయులు ఏకచొప్పున వేరుగా ఉండాలి. ప్రార్థనకు ఆటంకం కలగకుండా మరి స్తోత్రములు, భార్యాభర్తలు స్తోత్రములు ఒక మనసు మీద ఉండాలి. ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ ఏ కుటుంబంలో చూసిన ఏ భార్యాభర్తల మధ్యన సీకు చిరాకులే, గొడవలే, ఇబ్బందులే, తిట్టుకోటాలే, స్తోత్రములు, మనస్పర్ధలే. కాసేపు బాగుంటే కాసేపు బాగుండరు, కాసేపు చక్కగుంటే కాసేపు బాగుండరు. భార్యకు భర్త అంటే విరోధం, భర్తకు భార్య అంటే విరోధం. ఇద్దరికి మరి స్తోత్రం ఎప్పుడు సమస్యలు, బాధలు, గొడవలే. నేను సమస్య రాదు అని చెప్పటం లేదు, కానీ మీరు ప్రార్థిస్తున్నప్పుడల్లా మరి స్తోత్రములు భార్యాభర్తల సంబంధం చక్కగా ఉండాలి. భార్యాభర్తల సంబంధం చక్కగా ఉండాలి. భార్యను గొడవాడిపోయి నువ్వు గదిలో కూర్చొని ఏం ప్రార్థన చేస్తావు? భర్తతో గొడవాడిపోయి ప్రార్థన ఏం చేస్తావు నీవు? ఈరోజు చాలా మంది కుటుంబాలలో ఎంత వాక్యం విన్నా భార్యాభర్తలకు సమాధానం రాదు. ఎంత వాక్యం చెప్పినా భార్యాభర్తలు ఐక్యపరచబడలేరు, మనసులో మారటల్లా. ఎంత వాక్యం చెప్పినా గొడవలు, కొట్లాటలే. మరి వాక్యం ఎక్కడ పెడుతున్నారు? మీరు ఏం ప్రార్థిస్తున్నారు? మీరేం పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు? సమాధానం అనే బంధం ఎక్కడ? సంఘమునకు క్రీస్తుకు భార్యాభర్తల సంబంధం దేవుడు పోల్చాడే. స్తోత్రములు. భార్యాభర్తల మధ్య ఐక్యత ఎక్కడ? భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కడ? భార్యాభర్తల మధ్య స్తోత్రములు మంచి సమాధానం బంధం ఎక్కడ? భర్త అంటే భార్యకి నచ్చట్ల, భార్య మాట అంటే భర్తకి నచ్చట్ల. ఎప్పుడు చీకులు చిరాకులే కుటుంబములో. ఎప్పుడు ఇలాంటివి ఉంటే సాతాను దుష్టుడు పనిచేస్తాడండి. వారు ప్రార్థించలేరండి. సమాధానం లేకుండా కలవరాలతో, హృదయం నిండా బాధతో, హృదయం నిండా అనేకమైన ఆలోచనలతో ఏం ప్రార్థిస్తారు కుటుంబాల్లో? సహించుకోవడానికి మనసు లేదు ఆడవారికి, సహించుకోవడానికి మనసు లేదు పురుషులకి. ఒక మాట అంది ఎవరో కాదు, నా భార్యే కదా, ఒక మాట అంది నా భర్తే కదా, పోనీలేని స్తోత్రం ఓర్చుకునే గుణం లేదు ఈ రోజుల్లో. మరి ఏం క్రైస్తవులమో మనకు అర్థం కాదు, ఏం ప్రార్థిస్తున్నామో మనకు అర్థం కాదు, ఏం ఉపదేశాన్ని విని నేర్చుకుంటున్నామో మనకు అర్థం కాదు. ఈరోజు ఏ కుటుంబాల్లో చూసిన ఇదే సమస్య కనబడుతుందండి. ఎక్కడున్నాడు క్రీస్తు మన మధ్య? మన ప్రార్థనలు ఏం ఆలకిస్తున్నాడు దేవుడు? ఆలోచించండి ఒక్కసారి. ఈరోజు నీ ప్రార్థనలకు ఇది కాదు ఆటంకాలు? నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందని నువ్వు అనుకుంటున్నావా?
నీ ప్రార్థన దేవునితో ఉందని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడని అనుకుంటున్నావా? లేదు లేదు. ఎక్కడో అభ్యంతరాలు ఉన్నాయి. ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి. కాబట్టి రండి మన జీవితాలను అప్పగించుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. క్షమించే హృదయము కలిగి ప్రార్థన చేద్దాం. వినయము కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమును తెలుసుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అందరితో సమాధానము కలిగి ప్రేమగా ఉండడానికి కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఏ చిత్తము కలిగి ఉన్నాడో, భార్య భర్తల యొక్క బంధాన్ని దేవుడు ఎలా సిద్ధపరిచాడో ఆ సిద్ధపాటును మన జీవితంలో నెరవేర్చుకుంటూ రండి మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఎల్లప్పుడూ మన ఇంట్లో ప్రార్థనా ధూపం వెలుగును గాక. ఎల్లప్పుడూ మన ఇంట్లో ప్రార్థనా ధూపం వెలుగును గాక. ఎల్లప్పుడూ కుటుంబం అంతా కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉండును గాక. మన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చును గాక. హల్లెలూయా. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చును గాక. అనేక మంది భక్తుల యొక్క జీవితంలో ప్రార్థించగానే దేవుడు సమాధానం ఇచ్చాడు. ప్రార్థించగానే దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రార్థించగానే దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఈ దినాలలో మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకి సమాధానం దేవుడు అనుగ్రహించును గాక. మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకి సమాధానం ఇచ్చును గాక. రండి మోకరించండి. అందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. విత్తబడిన మాటలు